మీకు తెలుసు 2022లో 3 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినాయి నోవటల్. తెలంగాణ మొత్తం మీద ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా. ధర్నాలు, రాత్రోకలు అన్ని చేశాము, నిర్బంధం వచ్చేసింది. కానీ ఆ రోజు మళ్ళా గౌరవ నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్లో మాట్లాడుతున్న సమయంలో కొంత గొడవ జరిగింది. మన పిల్లలు గొడవ చేశారు, లాఠీచార్జ్ జరిగింది, మన పిల్లలు తలలు బగినాయి. ఇదంతా జరిగింది 1 సంవత్సరం క్రితం, అంతకుముందు. ఆ రోజు రాత్రి చర్చ జరిగింది అమిత్ షా గారితో. 10 మంది సీనియర్ బీజేపీ లీడర్లు వర్గీకరణ విషయంలో అమిత్ షా గారు చర్చ పెట్టి త్వరగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందరు అభిప్రాయం తీసుకుంటే ఒక వివేకే వర్గీకరణ జరగొద్దని చెప్పేశాడు అందరి ముందట. అది ఇంటర్నల్ జరిగిన సమావేశం. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే కారణాలు బయట వేరు చెప్పాడు. కానీ అంతకుముందే గౌరవ నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లో మీటింగ్ రాబోతున్న సమయం అది. ఈయన ఒక 7-8 మందికి టాప్ లీడర్లకు ఫోన్ చేశాడు. ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలనా? ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలనా? మాకు పార్టీ కాదు, మా కులమే ముఖ్యం, నేను బీజేపీలో ఉండను అని చెప్పి రాజీనామా కంటే ముందే తను ఒక 7-8 మందికి చెప్పాడు కదా, ఫోన్ చేశాడు కదా రాజీనామా కంటే ముందే. రాజీనామాకు కారణాలు వేరు బయట చెప్పింది, కానీ ఇంటర్నల్ కారణం మాత్రం ఫోన్లో మాట్లాడిండు కదా. అంటే ఇంటర్నల్గా చేసే ప్రయత్నాలు వాళ్ళ నాన్న నుంచి చేసుకుంటూ వచ్చారు, మొన్నటి వరకు జరిగినాయి. కానీ ఇక ఇంటర్నల్గా చేస్తే ఆగేటట్టు లేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోడ్డు మీదకి వచ్చిన కుటుంబం నేపథ్యం మనం చూస్తే ఈ భారతదేశంలో దళిత వర్గాల్లో 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఆ కుటుంబం. భారతదేశంలో దళిత వర్గాల్లో 1,00,000 కోట్లకు అది భారతదేశంలో దళితుల చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్న దళిత కుటుంబం అది. భారతదేశంలోనే ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు పొందేంత శక్తి ఉన్న కుటుంబం అది. రాజకీయంగా చూసినా, ఆర్థికంగా చూసినా, మీడియా పరంగా చూసినా వాళ్ళు చాలా శక్తివంతులు అనే విషయం మీరు మర్చిపోరు. ఆ శక్తివంతులు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ శక్తి కేవలం మీ 1000 గొంతుల పాట నుంచి 1,00,000 డప్పుల నుంచి ఎదుర్కోవాల్సిన బాధ్యత మనకు నెట్టబడుతుంది. ఆ శక్తి వాళ్ళ 1,00,000 కోట్లు మీ 1000 గొంతుల పాటతో పనికి రాకుండా పోవాలి. మన 1000 గొంతులతో వచ్చే పాట వాళ్ళ 1,00,000 కోట్లకు సమానం కాదు. మనదే ధర్మం కాబట్టి అంతిమంగా విజయం మనకే అవుతుంది. ఈ పోరాటంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఉద్యమం ఎలా నిలబడింది అన్నప్పుడు భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎంఆర్పిఎస్ ఎదుర్కొన్నది. మీరు చరిత్ర తిరిగేసేయండి. కొంతకాలం ఏదన్నా దళిత ఫాందర్స్ లాంటి వాళ్ళు ఒక 5-10 ఏళ్ళు మిలిటెంట్ ఉద్యమం నడపడం వల్ల కొంత నిర్బంధమో అక్కడక్కడ ఎదుర్కొన్నదేమో. కానీ భారతదేశంలో ఒక బలమైన సోషల్ మూమెంట్ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఎంఆర్పిఎస్ మాత్రమే. ఆయన నిలబడుతూ ముందుకు వచ్చింది. ఎందుకు నిలబడ్డదంటే అంబేద్కర్ చాలా గొప్ప మాట అన్నాడు. నీ పోరాటంలో ప్రత్యర్థులు నీకంటే శక్తివంతులు కావచ్చు. అసలు శక్తివంతుడు పోరాటం ఎందుకు చేస్తాడు? బలహీనుడే కదా వారికి హక్కుల కోసం చేసేది. నీ ప్రత్యర్థులు శక్తివంతులే కావచ్చు, కానీ అంతిమంగా ధర్మం మన వైపు ఉన్నప్పుడు మనమే గెలుస్తాం. కానీ అది గెలిపించుకునేంత వరకు మాత్రం మధ్యలో వచ్చే అడ్డంకులన్నిటిని అధిగమించేంత శక్తిని కూడా కట్టుకొని ముందుకెళ్ళండి. నువ్వేమన్నా కోల్పో ఆ పోరాటంలో, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. నువ్వు ఏదైనా కోల్పో పోరాటంలో, నీ లక్ష్యం కోసం ఏదైనా కోల్పో, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. ఈ పోరాటంలో ఇన్ని రకాలుగా వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, కుట్రలు, నిర్బంధాలు, త్యాగాలన్నీ జరుగుతున్న క్రమంలో పోరాటం నిలబడ్డది అని అంటే, లక్ష్యం ముద్దాడే ప్రయత్నం చేసినామంటే కేవలం ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు, యుద్ధం ముందుకు నడవాలని అనుకున్నాం. కానీ ఈ పోరాటంలో మనమే గెలుస్తాం. పలుకుబడి తాత్కాలికంగా పేదవాడి హక్కులను అడ్డుకుంటుంది. పలుకుబడి ఎప్పుడు తాత్కాలికంగా పేదవాళ్ళ హక్కులు అడ్డుకుంటుంటుంది, కానీ అంతిమంగా పేదవాడే పలుకుబడిని ఓడిస్తాడు. మనం 2 సాక్ష్యాలు మన కళ్ళ ముందట ఉన్నాయి. భారత ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేసే సమయానికి మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తున్న బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రభావితం చేస్తున్నది, ఏలుతున్నది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచంలో నిర్మించుకున్నది. అది వాళ్ళ పలుకుబడితో, వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ ఆర్థిక శక్తితో పోల్చుకుంటే భారత ప్రజల శక్తి చాలా చిన్నది. ఆయన
ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ఎన్ని కలలు కన్నా ఆ పలుకుబడి అనే శక్తి ఓడిపోయింది. న్యాయం అనే స్వాతంత్ర పటం గెలిచింది. వాళ్ళ దేశ స్వాతంత్రంలో మనం ఉన్నాం. సేమ్ కాలంలో అంబేద్కర్ అగ్రకులాల మధ్యలో జరిగిన పోరాటం, అంబేద్కర్ ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తున్న రోజుల్లో, గాంధీతో పాటు చాలామంది దాన్ని అడ్డు తగులుతున్న రోజుల్లో వాళ్ళకున్న పలుకుబడితో పోల్చుకుంటే అంబేద్కర్ శక్తి, దళితుల శక్తి చాలా చిన్నది. వాళ్ళ పలుకుబడితో పోల్చుకుంటే మన శక్తి, అప్పుడు దళితుల శక్తి చాలా చిన్నది. ఆయన పలుకుబడి అనే శక్తి గాంధీ వాళ్ళ ఉన్నత వర్గాల వ్యవస్థ ఓడిపోయింది. ధర్మం అనే న్యాయమైన అంబేద్కర్ పోరాటమే గెలిచింది. మరి ఆపలేదా? కొంతకాలం అడ్డంకులు రాలేదా? ఆపిండ్రు, అడ్డంకులు వచ్చినాయి. అంతిమంగా